నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా దుర్గమ్మ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నర్సమ్మా, నువ్వేందీడా? నిన్నే అడుగుతా ఉండాది. నువ్వేంది ఇక్కడ? నా ప్రత్యర్థితో నేను మాట్లాడడానికి సిద్ధంగా లేనని చెప్పండి. ఏమైనది నర్సమ్మా? ప్రత్యర్థి అని ఏమేమో మాట్లాడుతా ఉండావు. చెప్పండి, నన్ను పంచాయతీకి రమ్మని ఎందుకు కబురు చేసిండ్రు? ఏంటయ్యా నోరు మూసుకున్నారు? దుర్గమ్మ గారేమిటో, వాళ్ళ కుటుంబం ఎలాంటిదో, వాళ్లకున్న గౌరవ మర్యాదలు ఎలాంటివో తెలియకుండా ఒక పిల్ల ఒక నింద వేసింది. అది నిజమో కాదో తేల్చి ఈ పిల్లకి గట్టిగా బుద్ధి చెప్పాలి కదా. కాబట్టి దుర్గమ్మ గారికి అసలు విషయం చెప్పండి. ఏందా అసలు విషయం? మా కుటుంబం మీద ఈ నర్సమ్మ నింద వేయడేంది? చెప్పండి, ఏం జరిగినది? అమ్మ దుర్గమ్మ గారు, మిమ్మల్ని ఇలా పంచాయతీ ముందుకు పిలవడం మాకు చాలా బాధగా ఉందమ్మా. కానీ ఒక ఆడపిల్ల మీ కుటుంబంలోని ఒకరి మీద మీ మీద నింద వేసింది. అది అబద్ధం అని తేల్చడానికే మిమ్మల్ని రమ్మని చెప్పామే తప్ప మిమ్మల్ని అవమానించాలని కాదమ్మా. కాస్త వివరంగా చెప్తారా? అమ్మా, ఈ అమ్మాయిని రాత్రి సేనయ్య బాబు ఈవిడింటికి పోయి కొట్టి ఊరు వదిలి వెళ్ళిపోమని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడంటమ్మా. అమ్మా, ఈ అమ్మాయి అబద్ధం చెబుతుందని మాకు తెలుసు. కాకపోతే సేనయ్య బాబు తప్పు ఉండదని, లేదని నిరూపించాలనే నువ్వు చెప్తా ఉండదు నిజమా? అని తలాడించుడు కాదు, నిజం నోరు తెరిచి చెప్పు. నిజం నిజం. గీ ఊళ్ళో గీ మట్టి మీద పుట్టిన ప్రతి బిడ్డకి ఆడబిడ్డలంటే సాన గౌరవం.